Hi friends, welcome back. Welcome to TEJA Telugu. Friends, temperature రోజుకి ఇంక్రీజ్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు ఎక్కువగా ఏసీస్ యూజ్ చేస్తారు కదా. ఈ ఏసీ సరిగ్గా యూజ్ చేయకపోవడం వల్ల బోత్ కరెంట్ బిల్లు పెరిగిపోతుంది, అట్ ద సేమ్ టైం ఏసీ పెర్ఫార్మెన్స్ కూడా రోజుకి తగ్గిపోతుంది అంటూ ఉంటారు కదా. ఈ రోజు ఈ వీడియోలో నేను 5 టిప్స్ నేను చెప్తాను. ఈ 5 టిప్స్ నేను పాస్ట్ 10 years గా యూజ్ చేస్తున్నాను. 10 years బ్యాక్ నేను ఏసీ కొన్నాను. అది కూడా నాన్ ఇన్వర్టర్ ఏసీ, ఎట్లాంటి అడ్వాన్స్డ్ ఫీచర్స్ లేని ఏసీ అనమాట. ఇప్పటికీ కూడా దాన్ని నీట్ గా మెయింటైన్ చేయడానికి కారణం ఏంటంటే నేను ఈ 5 టిప్స్ కంపల్సరీగా ఫాలో అవుతాను. సో ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. మేబీ 5 టిప్స్ మీకు కూడా యూజ్ అవ్వచ్చు అండ్ మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, ఈ 5 టిప్స్ లో ఫస్ట్ టిప్ వచ్చేసరికి సెట్టింగ్ రైట్ టెంపరేచర్. బేసిక్గా ఏంటంటే ఒక్కొక్కలా ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది 16-18 degrees మినిమం లో పెట్టేస్తారు, కొంతమంది 30 degrees మాక్సిమం లో పెట్టేస్తారు, కొంతమంది 27 లో పెడతారు, 24 లో పెడతారు. బేసిక్గా ఏంటంటే ఏసీ టెంపరేచర్ అనేది సెట్ చేయడానికి 2 ఇంపార్టెంట్ క్రైటీరియాస్ డిపెండ్ అవుతుంది అనమాట. ఫస్ట్ క్రైటీరియా వచ్చేసరికి అంబియన్స్ అనమాట. అంటే ఆ రూమ్ ఎలా ఉందో దాన్ని బట్టి మనం ఏసీ టెంపరేచర్ సెట్ చేయాలి. అండ్ సెకండ్ వచ్చేసరికి అవుట్డోర్ టెంపరేచర్. ఆ టైంకి అవుట్డోర్ టెంపరేచర్ ఎట్లా ఉందో దాన్ని బట్టి కూడా మనం ఏసీ టెంపరేచర్ సెట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ క్రైటీరియా చూసుకున్నట్టయితే మనకి కొన్ని రూమ్స్ లో ఏంటంటే ఫుల్లీ వాల్ పుట్టీస్ ఉంటాయి అండ్ ఆల్సో ఫాల్ సీలింగ్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే లోపల ఉన్న కూల్ ఎయిర్ బయటకు వెళ్దు, బయట ఉన్న హాట్ ఎయిర్ లోపలికి రాదు. దీనివల్ల ఏంటంటే మనకి చాలా తక్కువ టైంలోనే రూమ్ అనేది ఎక్కువగా కూల్ అయిపోతుంది. ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే బేసిక్గా 24 degrees ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండడం కోసం 24 degrees ని పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. హ్యాపీగా వాళ్ళేమో ఫాస్ట్ గా ఆ టెంపరేచర్ ని రీచ్ అయిపోతుంది. ఎందుకంటే బయట నుంచి గాలి లోపలికి రాదు కాబట్టి 24 degrees చాలా ఫాస్ట్ గా రీచ్ అవుతుంది. వన్స్ రీచ్ అయిపోయిన తర్వాత కంప్రెసర్ అయిపోతుంది, కరెంట్ కూడా ఎక్కువగా కాలదనమాట. బట్ కొన్ని రూమ్స్ ఉంటాయి. ఇప్పుడు నా రూమే, ఈ రూమ్ లోనే ఏసీ ఉంది. ఈ రూమ్ చూసుకున్నట్టయితే మీకు బ్యాక్ సైడ్ క్లియర్ కనిపిస్తూ ఉంటుంది. ఇది పుట్టి కాదు అండ్ ఆల్సో నార్మల్ బిర్లా వైట్ సిమెంట్ అండ్ మాకు ఫాల్ సీలింగ్ కూడా లేదు. ఎట్లాంటి అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్ లేవు ఈ రూమ్ కి. ఈవెన్ నార్మల్గా ఈవెన్ పైన సీలింగ్ పైన చూసుకున్నట్టయితే ఈవెన్ బిల్డింగ్ కూడా లేదు, మేమే టాప్ ఫ్లోర్లో ఉన్నాము. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఏంటంటే మనకి 27 degrees పెట్టడం అనేది సజెస్టబుల్. ఎందుకంటే 24 degrees కానీ పెట్టినట్టయితే అది 24 degrees రావడానికి చాలా టైం తీసేసుకొని ఆ టైం అంతా కంప్రెసర్ అలా కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంటుంది. కరెంట్ బిల్ ఎక్కువగా కాలుతుంది, అట్ ద సేమ్ టైం కూల్ అవడానికి టైం పడుతుంది అండ్ కంప్రెసర్ కూడా హీట్ అవుతుంది. అది మనకి ఏసీ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. సో ఫాల్ సీలింగ్ లేని రూమ్స్లోనే మీరు ఏసీ యూజ్ చేస్తే మాత్రం 27 degrees అనేది సజెస్టబుల్. అండ్ ఈ సెకండ్ క్రైటీరియా వచ్చేసరికి అవుట్డోర్ టెంపరేచర్. కొన్ని సిచ్యువేషన్స్ లో మనకి అవుట్డోర్ టెంపరేచర్ మోర్ దెన్ 36-37 degrees కి వెళ్ళిపోతుంది కదా. అట్లాంటి టైంలో ఏంటంటే మనకి ఎక్కువ హీట్ అనేది అక్యుములేట్ అయిపోతుంది. అలాంటి టైంలో ఏంటంటే మనకి 24-25 degrees లో పెడితే అక్కడ ఆ 36 నుంచి మనకి 24-25 రావడానికి చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి ఆ టైంలో ఏంటంటే 27-28 degrees పెట్టుకుంటే ఫాస్ట్ గా మనకేమో రీచ్ అవుతుంది. ఆ 27 కూడా ఆ టైంకి సరిపోలేదు అంటే మీరు టెంపరేచర్ తగ్గించుకోవచ్చు. కానీ ఒకేసారి 24-22 అలా పెట్టడం వల్ల చాలా టైం పట్టేస్తుంది, కంప్రెసర్ అనేది హీట్ అయిపోతుంది, బిల్ కూడా ఎక్కువ కన్జ్యూమ్ అయిపోతుంది. నైట్ టైమ్స్ లో నా సజెషన్ ఏంటంటే 27-28 ఆ టైంలో కూడా 27-28 పెట్టుకోవడం అనేది సజెస్టబుల్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఆల్రెడీ నైట్ అయ్యేసరికి ఎట్లాంటి ఏరియాలో అయినా సరే ఇండియాలోనే ఆఫ్టర్ 8 అనేది మనకి మాక్సిమం టెంపరేచర్ ఫాల్ అనేది కంపల్సరీగా అవుతుంది అనమాట. సో ఇట్లాంటి టైంలో ఏంటంటే మనం ఏమో 24-25 పెట్టుకొని మనకి ఫుల్గా చిల్డ్ అయ్యే కన్నా 27-28 degrees పెట్టుకొని చక్కగా చిల్డ్ నార్మల్ రూమ్ టెంపరేచర్ లా ఫీల్ అవుతూ పడుకుంటే మనం రాత్రి అంతా ఏసీ వేసుకున్నా కూడా ప్రాబ్లం ఉండదు. కొంతమంది నేనైతే సజెస్ట్ చేయను రాత్రి అంతా ఏసీ వేయడం. ఇంకా కొంతమందికి అలవాటు ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు రాత్రి అంతా ఏసీ వేసుకున్నా కూడా నాట్ అండ్ డీల్ అనమాట. హ్యాపీగా వాళ్ళకి ఏమో నిద్ర పడుతుంది అండ్ కూల్గా రూమ్ కూడా కూల్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ సెకండ్ టిప్ వచ్చేసరికి మనకి ఫిల్టర్స్ క్లీనింగ్ ఫ్రెండ్స్. బేసిక్గా ఫిల్టర్ క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫిల్టర్స్ కానీ డస్టీగా ఉంటే మాత్రం ఆటోమేటిక్గా మనకి ఎక్కువగా కరెంట్ అనేది కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే రెగ్యులర్గా యూజ్ చేస్తారు, 365 days అట్లీస్ట్ 200 days యూజ్ చేస్తారు. పీక్ వింటర్స్లో తప్ప మిగతా టైంలో ఏసీ యూజ్ చేస్తారు కదా. అట్లాంటి వాళ్ళు ఎవ్రీ మంత్ కంపల్సరీగా క్లీన్ చేస్తూ ఉండాలి. కంపల్సరీగా బోత్ మనకేమో మెస్ ఉంటుంది కదా, అది క్లీన్ చేయాలి. అట్ ద సేమ్ టైం మనకి ఓపెన్ చేసేసి లోపల ఉన్న మనకి ఫిన్స్ ఉంటాయి కదా, ఫిన్స్ కూడా క్లీన్ చేస్తూ ఉండాలి. దానివల్ల ఏమంటే మనకి అక్యుములేట్ అవ్వదు ఎక్కువగా డస్ట్. ఇన్ కేస్ రెగ్యులర్ గా కాకుండా నార్మల్ టైమ్స్ లో మేమైతే ఓన్లీ సమ్మర్ లో యూజ్ చేస్తాం కదా, ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే కంపల్సరీగా సీజనల్ గా ఓపెన్ చేయాలి. అట్లీస్ట్ 3 months ఒకసారి ఓపెన్ చేసి మెస్ క్లీన్ చేస్తూ ఉండాలి. మనకి అంత టైం లేదు, అంత రెస్పాన్సిబిలిటీ లేదు అని అనుకుంటే మాత్రం కవర్స్, ఏసీ కవర్స్ ఉంటాయి, ఆన్లైన్ లో సెల్ చేస్తూ ఉంటారు. నేనైతే అదే యూజ్ చేస్తూ ఉంటాను. లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఆ ఏసీ కవర్స్ పెట్టేసి నీట్ గా టైట్ గా ప్యాక్ చేసేయండి ఇండోర్ యూనిట్. సో దట్ ఏంటంటే మనకి డస్ట్ రాదు అది యూజ్ చేసిన తర్వాత. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఫాలో అవ్వండి. కానీ
కంపల్సరీగా ఫిల్టర్స్ అనేది క్లీన్ చేయకపోతే మనకేమో ఎక్కువగా అబ్జర్వ్ చేసేసుకొని డస్ట్ అంతా లోపలికి అక్యుమిలేట్ అయిపోయి ఫుల్ కంగాలు ఉండి బోత్ స్మెల్ వచ్చేస్తుంది, తర్వాత కంప్రెసర్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది, దానివల్ల బిల్ కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అండ్ థర్డ్ టిప్ వచ్చేసరికి క్లోజింగ్ విండోస్ అండ్ డోర్స్. ఇది చాలా మందికి తెలిసి ఉంటుంది, బట్ ఎందుకు నేను ఈ పాయింట్స్ లో యాడ్ చేస్తున్నా అంటే కొంతమందిలో ఉంటుంది, నేను చాలా మందిలో చూశాను ఈ పర్టికులర్ ఐడియా అనమాట. వీళ్ళు కంపల్సరీగా ఏం చేస్తారంటే ఏదో ఒక విండో ఓపెన్ చేస్తూ ఉంటారు, లైట్ గానే సరే ఓపెన్ చేస్తూ ఉంటారు. అడిగితే సింపుల్ గా వాళ్ళు చెప్తారు లోపల కార్బన్ డైఆక్సైడ్ కానీ బ్యాడ్ ఎయిర్ కానీ అది బయటికి వెళ్ళాలి కదా అందుకే ఓపెన్ చేస్తానని చెప్పేసి. అట్లా ఎప్పుడు చేయకండి ఫ్రెండ్స్. మన ఏసీలోనే ఎగ్జాస్ట్ బోత్ ఇన్హేల్ ఎగ్జాస్ట్ రెండు ఉంటుంది ఫ్రెండ్స్. అదే ఆటోమేటిక్ లోపలనే ఎయిర్ అనేది సర్క్యులేట్ చేస్తూ ఉంటుంది అనమాట. లోపల ఎయిర్ బయటకు పంపించేసి బయట నుంచి ఎయిర్ లోపలికి తీసుకొస్తూ ఉంటుంది. ఇన్బిల్ట్ గా ఉంటుంది ఫ్రెండ్స్. దానికోసం మీరేమో డోర్స్ తీసేయడం వల్ల ఏసీ మీద కంప్రెసర్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది, డిజైర్ టెంపరేచర్ రీచ్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. ఎందుకంటే లోపల నుంచి ఎయిర్ అనేది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది, బయట నుంచి ఎయిర్ అనేది లోపలికి వస్తూ ఉంటుంది. దీనివల్ల చాలా కన్జ్యూమ్ అవుతుంది కంప్రెసర్ అండ్ కరెంట్ బిల్ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. ఈ తప్పు ఎప్పుడు చేయకండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఫ్యాన్స్. కొంతమంది ఏంటంటే ఫ్యాన్స్ ఆన్ చేస్తూ ఉంటారు ఏసీ వేసినప్పుడు. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కాకపోతే ఇది ఇంకొక కాషన్ ఉంటుంది. ఇప్పుడు మాలాంటి రూమ్స్ ఎందుకంటే నేను మెన్షన్ చేసినట్టు ఇన్ కేస్ ఫాల్ సీలింగ్ లేకపోయినా ఫుటీస్ లేకపోయినా ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే ఏ ఫ్యాన్స్ అనేది సజెస్టబుల్ కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే హీట్ అనేది కింద వస్తూ ఉంటుంది. మనకి ఫ్యాన్ వేసినప్పుడు చాలా వేడి గాలి తగులుతూ ఉంటుంది కదా, అట్లాంటప్పుడు ఏంటంటే మనకు కూల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. బట్ నార్మల్ ఫాల్ సీలింగ్ ఉండి ఫుల్గా పుట్టి ఉండి మీరు థర్డ్ ఫ్లోర్లోనూ ఫోర్త్ ఫ్లోర్లోనూ ఉండి పైన ఇంకే ఫ్లోర్స్ ఉన్నాయి అనుకుంటే మాత్రం పైన ఇంకా ఫ్లోర్స్ ఉన్నాయి అనుకుంటే మాత్రం బెస్ట్ ఫ్యాన్ అనేది చాలా సజెస్టబుల్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్యాన్ ఈజ్ బెస్ట్ బడ్డీ ఫర్ ఏసీ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ ఫ్యాన్ వేయడం వల్ల ఏం చేస్తుంది అంటే మొత్తం మనకి ఏసీ అనేది ఒక కార్నర్ లో ఉంటుంది కదా, కార్నర్ లో ఉన్న కూల్ ఎయిర్ అనేది మొత్తం రూమ్ అంతా సర్క్యులేట్ చేసేసి టెంపరేచర్ ని ఫాస్ట్ గా కూల్ చేస్తారు. డిజైర్ టెంపరేచర్ మీ 25 degrees పెడితే 25 degrees ఫాస్ట్ గా కూల్ చేసేసి కంప్రెసర్ తలక రెస్ట్ ఎక్కువగా తీసుకునేలాగా ఈ ఫ్యాన్ చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇన్ కేస్ మీ రూమ్ కానీ ఫాల్ సీలింగ్ ఉన్నా లేకపోతే మీరు థర్డ్ ఫ్లోర్ లో ఫోర్త్ ఫ్లోర్ లో ఉండి పైన ఇంకా ఏమైనా ఫ్లోర్స్ ఉంటే మాత్రం హ్యాపీగా మీరేమో దీన్ని సజెస్ట్ చేయండి. ఫ్యాన్ కంపల్సరీ అట్లీస్ట్ 2లో కానీ 3లో కానీ పెట్టేసి ఉంచేయండి. చాలా ఫాస్ట్ గా మీకేమో రిజల్ట్ వస్తుంది. కావాలంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ లాస్ట్ టిప్ వచ్చేసరికి ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి ఏంటంటే స్లీప్ మోడ్ ఆన్ చేయడం అండ్ టైమర్ ఆన్ చేయడం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎల్జీస్ లోనే ఉంటుంది. ఇప్పుడు మాక్సిమం అన్ని కంపెనీస్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. చాలా మంది ఏంటంటే నైట్ అంతా ఏసీ యూజ్ చేస్తారు కదా, నేను అట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడలేదు కానీ కొంతమంది ఏంటంటే ఏసీ ఆపడం కోసం లెగుస్తూ ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి ఇది బెస్ట్ సజెస్టబుల్ అనమాట. దీనివల్ల ఏంటంటే మన కంప్రెసర్ మీద ఎక్కువ ప్రెషర్ పడదు. జస్ట్ ఏం లేదు, మనకి టైమర్ ఉంటుంది, ఆ టైమర్ కూడా ఆన్ చేసుకోవచ్చు. లేదా స్లీప్ మోడ్ ఉంటుంది 1 hour 2 hours 3 hours అని చెప్పేసి. ఇన్ కేస్ 2 hours కావాలంటే 2 hours ఆన్ చేసేసి 27 degrees లో పెట్టేసి 2 hours తర్వాత అది ఆగిపోద్ది. మనకి ఏమో సీలింగ్ ఫ్యాన్ ఉంటుంది, అది రన్ అవుతుంది, అదంతా యూజ్ అవుతుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మనకి కరెంట్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకోకుండా ఉంటుంది అనమాట. ఏం లేదు, మీరు నైట్ ఎప్పుడైతే పడుకుంటున్నారో అప్పుడు 2 hours 3 hours స్లీప్ మోడ్ ని ఆన్ చేసేయండి. ఆన్ చేసిన తర్వాత సీలింగ్ ఫ్యాన్ 3 or 4 లో పెట్టేసి మీకు టెంపరేచర్ ఇందాక చెప్పినట్టు 27-28 degrees లోనే పెట్టేసి ఉంచేయండి. అంతే, మీకు 2 hours తర్వాత ఫ్యాన్ ఏసీ ఆగిపోతుంది. ఆల్మోస్ట్ మనకి ఆఫ్టర్ 8 ఇందాక చెప్పినట్టు ఆఫ్టర్ 8 మనకి టెంపరేచర్ అనేది డౌన్ ఫాల్ అవుతూ ఉంటుంది కదా. ఆ టైంకి మీరు ఎప్పుడైతే ఏసీ ఆపుతున్నారో ఆ టైంకి ఏసీ ఆగిపోతుంది. ఆ టైంకి ఆటోమేటిక్ ఇంకో 2-3 degrees కింద వచ్చేస్తుంది. రాత్రి వేసే టెంపరేచర్ అనేది డౌన్ అయిపోతుంది కదా. అట్లాంటి టైంలో మనకి ఈ టైమర్ అనేది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇది నైట్ టైమే కాదు, మార్నింగ్ టైం కూడా సజెస్ట్ చేస్తాను నేను. ఒక 3 hours పెట్టుకొని ఒక 1 hour 2 hours పెట్టుకొని ఆఫ్ చేసేసి అట్లీస్ట్ ఒక 15 to 20 minutes ని దాన్ని ఆఫ్ లో ఉంచి మళ్ళీ ఆన్ చేయడం వల్ల కంప్రెసర్ అనేది రెస్ట్ లో ఉంటుంది, అది హీట్ అవ్వకుండా ఉంటుంది. దానివల్ల హీట్ అయితే ఏంటంటే రిఫ్రిజిరెంట్ ఎక్కువగా యూసేజ్ చేసుకొని ఫాస్ట్ గా రిఫ్రిజిరెంట్ ఖాళీ అయిపోతుంది. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కంపల్సరీగా టైమర్ ఆర్ స్లీప్ మోడ్ ని మీరు యూజ్ చేయడం నేర్చుకోండి. ఇన్ కేస్ మీకు తెలియకపోతే మీకు ఇన్స్టలేషన్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు అనమాట, ఒకసారి నేర్చుకోండి. లేదంటే మీకు డౌట్ గా ఉంటే మాత్రం వీడియో తీసుకోవడం లేకపోతే మీకు ఏమో యూట్యూబ్ లో ఉంటుంది, యూట్యూబ్ లో చూసైనా సరే టైమర్ ని అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఈ 5 tips ని నేను ఫాలో అవుతూ ఆల్మోస్ట్ పాస్ట్ 10 years గా నేను ఎట్లాంటి చేంజెస్ లేకుండా ఎట్లాంటి డ్యామేజెస్ లేకుండా నేను ఏసీస్ ని యూజ్ చేస్తున్నాను. ఈ ఏసీ ఇంకా నాకు ఇంకో 5 years 6 years వరకు నాకు ఈ ఏసీ ఎట్లాంటి ఇష్యూ లేకుండా పనిచేస్తుంది అనమాట. ఈ విధంగా మనం ఏమో ఏసీస్ ని యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.